చదవబడిన లేఖన భాగం చాలా విలువైనటువంటి మాట. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. మరొకసారి చదవండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకును. చాలు. దేవుని మందిరం. ఈ ప్రసంగి రాసింది ఎవరండి? ఈ ప్రసంగి గ్రంథం రాసింది ఎవరు? సొలొమోను. బైబిల్లో ఎన్ని గ్రంథాలు రాశాడు ఆయన? బైబిల్లో ఎన్ని గ్రంథాలు రాశాడు ఆయన? బైబిల్లో 3 గ్రంథాలు రాశాడు. ఒకటి ప్రసంగి గ్రంథము, సామెతల గ్రంథము, పరమగీతము. ఈ 3 సొలొమోను రచించినటువంటి గ్రంథాలు. ఈయన ఏ వయసులో ఎప్పుడు రచించాడు అంటే పరమగీతములు యవ్వన ప్రాయంలో రచించాడు. పరమగీతములు యవ్వన ప్రాయంలో రచించాడు. సామెతలు మధ్య వయసులో. మనం మాట్లాడేటప్పుడు సామెత చెప్తా ఉంటాం ఏదో ఒకటి కదా. కానీ ఈ సొలొమోను మరి మధ్య వయసులో ఉన్నప్పుడు ఈ సామెతలు రచించాడు. ప్రసంగి గ్రంథము వృద్ధాప్యంలో రచించాడు. అంటే యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఆయన ప్రేమ అనురాగాలను బట్టి పరమగీతములు రచించాడు. మధ్య వయసులో ఉన్నప్పుడు ఆయన మరి సామెతలను వర్ణిస్తూ ఆయన తను అనుకరించుకుంటూ రాశారు. ఈ ప్రసంగి గ్రంథం అనేటువంటిది వృద్ధాప్యంలో వ్యర్థం వ్యర్థం సమస్తము వ్యర్థం అని ఆయన రాశాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే సొలొమోను చాలా విలువైనటువంటి వాడు. ఈ సొలొమోను ఎవరు కుమారుడు అంటే దావీదు కుమారుడు సొలొమోను. ఏమండి, ఎవరు కుమారుడైనా? దావీదు కుమారుడు సొలొమోను. ఈ సొలొమోను ఎన్ని గ్రంథాలు రాశాడని చెప్పాను? 3 రాశాడు. యవ్వన ప్రాయంలో పరమగీతాలు, మధ్య వయసులో సామెతలు, వృద్ధాప్యంలో ప్రసంగి. మరి ఎందుకు నేను ఆయన మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే చూడండి, దినవృత్తాంతం 2వ గ్రంథంలో మందిరం యొక్క విలువను చాలా ఆయన వర్ణించాడు. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. అప్పుడు సొలొమోను ఇలాగు ప్రకటన చేశాను, గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీవు నిత్యము కాపురం ఉండుటకై నిత్య నివాస స్థలముగా నేనొక ఘనమైన మందిరము నీకు కట్టించి ఉన్నాను అని చెప్పి రాజు తన ముఖము ప్రజల తట్టు తిప్పుకొని ఇశ్రాయేలుల నిలిచి ఉండగా వారిని దీవించెను. మరియు రాజు ఇట్లా ప్రకటన చేశాను, నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. ఆయన సెలవిచ్చినదేమనగా, నేను నా జనులను ఐగుప్తు దేశం నుండి రప్పించిన దినములు మొదలుకొని నా నామముండుటకై ఒక మందిరమును కట్టింపవలనని నేను ఇశ్రాయేలు గోత్రస్థానములో ఏ పట్టణములోనైనా కోరుకొనలేదు. నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతిగా ఉండుటకై ఏ మనిషినైనాను నేను నియమింపలేదు. ఇప్పుడు నా నామం ఉండుటకై యెరూషలేమును కోరుకుంటుని, నా జనులైన ఇశ్రాయేలు మీద అధిపతిగా ఉండుటకై దావీదును కోరుకుంటుని. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామము ఘనత కొరకు ఒక మందిరము కట్టింపవలనని నా తండ్రి అయిన దావీదు మనోభిలాష గలవాడైన అయితే యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామ ఘనత కొరకు మందిరము కట్టింపవలనని నీవు ఉద్దేశించిన ఉద్దేశము మంచిదే గాని
నీవు ఆ మందిరము కట్టరాదు, నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరము. హల్లెలూయా. ఎవరు కట్టించారు మందిరం? సొలొమోను ఆ మందిరాన్ని కట్టించుటకు మరి దేవుని చేత ఏర్పరచబడ్డాడు. జ్ఞాపకం చేసుకోండి, ఈ భూమి మీద దేవుని యొక్క మందిరము కట్టబడాలి అని ఎవరి ఉద్దేశం అయి ఉంటుందంటే దేవుని యొక్క ఉద్దేశమే. చూడండి, ఒక ఫ్యాన్ తయారు చేసిన వ్యక్తి ఉన్నాడా? ట్రైన్ తయారు చేసిన వ్యక్తి ఉన్నాడు కదా, ఫ్లైట్ తయారు చేసిన వ్యక్తి ఉన్నాడు. కానీ దేవుని మందిరము కట్టేదానికి కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆయన అంటే దేవుడు మాత్రమే. మరి ఆయన ఉద్దేశం, మరి ఎందుకు ఈ దేవుని మందిరము కట్టుకోవాలి అని ఆయన ఉద్దేశం ఎందుకు కలిగి ఉన్నాడు అంటే, ఈ వచనాలు అన్ని చదివితే చాలా అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. కానీ నేను త్వరగా కొన్ని మాటలు చెప్తూ నేను వాక్యంలోకి వెళ్తాను. దేవుని యొక్క ఉద్దేశం దేనికి అంటే ప్రియమైన వారలారా, ఆయన ఒక సన్నిధానము అనగా ఆయనకు ఒక నిలయముగా ఉంచబడి అది పరిశుద్ధముగా పవిత్రముగా ఉండేదానికి, ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుడైన దేవుడు ఆ మందిరంలో నివసించాలి అంటే, ఆయన ఉండాలి అంటే ఆయనకు ఒక ప్లేస్ కావాలి. తనే ఇండ్లే దేవుని యొక్క మందిరం. జ్ఞాపకం చేసుకోవాలి, ఈ మందిరములో మరి ఎవరెవరు ఉంటారు? ఈ మందిరము ఉద్దేశం ఈ యొక్క మందిరం యొక్క ఉద్దేశం ఏంటి అంటే చాలా విలువైన మాటలు ఉన్నాయి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సొలొమోను ఎవరు అంటే ఒక రాజు, దేవుని చేత అభిషేకం పొందినవాడు. ఆయన రాజుగా ఈ లోకములో నడుస్తున్నాడు. కానీ మందిరాన్ని కట్టేదానికి ఒక మూల పునాదిగా ఆయన దేవుని చేత ఏర్పరచబడ్డాడు. ఈ మందిరము చూడండి 13వ వచనం చదవండి, అక్కడ మంచి మాట ఉంది. తాను నియమించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తును గల ఇత్తడి చప్పరమును ముంగిట ఆవరణమునందు ఉంచి దాని మీద నిలిచి ఉండి సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలులందరి ఎదుటను మోకాలుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లా ప్రార్థన చేశాను. చాలు. ఈ మందిరము దేనికి అంటే ప్రార్థన చేసుకునేదానికి మందిరం. ఎవరు ఆయన అంటే రాజు. ఆయన రాజే, కానీ తాను తగ్గించుకున్నాడు. దేవుని మందిరములో అడుగు పెట్టగానే తను ఏం చేశాడండి? దేవుని సన్నిధిలో తాను మోకాళ్ళు వంగాడు. చాలా మంది దేవుని మందిరానికి వస్తాం కానీ మనము మోకరించం ప్రార్థన. కానీ బహుశా మోకాలు వంగలేని పరిస్థితులు ఉంటే పర్వాలేదు, ఒక మోకాలు నొప్పులు లేదు, మోకాలు సర్జరీ జరిగో ఏదో ప్రాబ్లం ఉంటే పర్వాలేదు. కానీ రాజే, కానీ ఆయన దేవుని మందిరంలోకి అడుగు పెట్టేసరికి ఆయన ఏమయ్యాడు తెలుసా? తన్ను తాను తగ్గించుకొని ప్రభు సన్నిధిలో మోకాలు వంగాడు. దేనికోసం అంటే ప్రార్థన చేయటం. నువ్వెవరైనా సరే, ఇది దేవుని చేత ప్రత్యేకించబడిన స్థలం. ఇది దేవుడితో మాట్లాడటకు, దేవుడి యొక్క వాక్యాన్ని వినటకు అది ఏర్పాటు చేయబడిన స్థలం. ఇది పరిశుద్ధమైన స్థలం. ఇది ఈ పరిశుద్ధ స్థలంలో అడుగు పెడుతున్న నీవు నేను ఎవరైనా కానీ ఏం చేయాలి అంటే మనలను మనము తగ్గించుకొని మోకరించి ప్రార్థించే అనుభవంలోనికి మనము దేవుడితో మాట్లాడే అనుభూతులోనికి మనం రావాలి. నా యందును మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాయి కదా, మీకు ఏది ఇష్టం అడుగుడు అది మీకు ఎంత గొప్ప మాట అండి. ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకుని స్థలానంటే దేవునితో మాట్లాడేదానికి. అమ్మాయి జాగ్రత్తగా ఉండండి. మనం ఎందుకు వచ్చాము? దేవునితో మాట్లాడటం మనం వచ్చాము. దైవజనులు పెట్ల రవిచంద్రబాబు గారు వచ్చారు. దయచేసి మరి వేదిక మీదకి రావాల్సిందిగా మరి సంఘ పాస్టర్లకు నేను ఆహ్వానిస్తున్నాను. అయ్యగారిని చక్కగా ఆహ్వానిస్తున్నాను. ప్రేమ వల్లరా, ఇది దేవుని యొక్క మందిరం. దేనికి అంటే
ఆయనతో మాట్లాడుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది పరిశుద్ధ స్థలం. ఇది మనం ఎవరైనా కావచ్చు, కానీ నీవు నేను దేవుని మందిరానికి వచ్చిన మనలో మనకేముండాలి? తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. హైదరాబాద్లో ఒక ఐఏఎస్ అనగా కలెక్టర్ జాబ్ చేస్తున్న ఒక వ్యక్తి దేవుని మందిరానికి వెళ్ళాడు అంట. ఆ పాస్టర్ గారు తరుగుతున్న పాస్టర్ గారు, నాకు ఏదైనా దేవుని మందిరంలో ఒక పని ఉంటే ఇవ్వయ్యా, నేను ఏదైనా పని చేస్తానంటే కలెక్టర్ ఏం పని చేస్తాడని పాస్టర్ గారికి పోతున్నారు. నువ్వు కలెక్టర్ అయ్యా, ఏం పని చేస్తావు? నువ్వు నీకేం పని చెప్పాలని ఆలోచన చేస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అసలు కలెక్టర్ గారికి ఏం పని ఇవ్వాలి? ఆయన హోదా వేరు, ఆయన స్టేటస్ వేరు, ఆయన ఉన్న పరిస్థితే వేరు, మరి ఆయనకి ఏమి ఇవ్వాలి అంటే ఆయన అన్నాడంట, ఇంకా మీరు చెప్పలేరు కానీ నేనే చెప్తాను, అప్పుడు నాకు అప్పచెప్పండి అంటే ఏం పని అంటే ఆయన అన్నాడంట, ప్రార్థన అయిపోగానే మీరు తింటున్నటువంటి ఆ ప్లేట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను తీసివేస్తానన్నాడంట. అవన్నీ నేను, మనమైతే దేవుని మందిరంలో భోజనం చేసిన ప్లేట్ కూడా ఎత్తలేము. అంటే కలెక్టర్ల కన్నా కలెక్టర్లు మనం ఏమండి? కలెక్టరే వచ్చి పాస్టర్ గారు అడుగుతా ఉన్నారు, అయ్యా ఏం పని చేయాలి నేను? కలెక్టర్ గారికి ఏం పని చెప్తాడు ఆయన? పాస్టర్ గారు ఏమి చెప్పలేని పరిస్థితిలో ఉంటే ఆయనే చెప్పాడు, తన పని ఏం చేయాలో ఆయనే అడిగాడంట. అయ్యా నేను పలాని పని చేస్తున్నా, నాకు అప్పగించు అని. మాస్టర్ గారు ఆశ్చర్యపోయి, అక్కడున్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అరే కలెక్టర్ గారే దేవుడి సన్నిధిలో ఎంత తగ్గించుకున్నాడని. ప్రేమ వాళ్ళ ఎందుకు మాట చెప్తానంటే, ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడిన మందిరంలో నీవు నేను ఎలా ఉండాలి అంటే మనం తగ్గింపు జీవితం కలిగిన వారంగా రావాలి. అప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు జరిగిస్తాడు. చూడండి, ఇంకా కింద మనం చదివితే 23వ వచనం చదవండి. అక్కడ మంచి మాట ఉంది. దేవుని మందిరము అది పరిశుద్ధమైన మందిరము. అంత మాత్రమే కాదు, ఈ మందిరము దేనికోసం ఏర్పాటు చేయబడిందంటే దేవునితో మాట్లాడుటకు ఏర్పాటు చేసుకున్నటువంటి మందిరం ఇది. దేవుని కోసం, దేవుని యొక్క సన్నిధిలో కూడా ఆయనతో మాట్లాడే అనుభూతి, ఆయన మనతో ఏం మాట్లాడతాడో మనం ఆయనతో ఏం మాట్లాడతామో మాట్లాడుకోలేనటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలం ఇది. రెండవది చూడండి, ఈ మందిరం ఏమై ఉన్నదో చదవండి. 23వ వచనం, దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి నీతిపరుని నీతి చొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ చేయు. చాలు. ఇది ఏ స్థలం అంట? న్యాయస్థానం. న్యాయస్థానాన్ని ఏదంటారు మనం? దేనిని అంటారు? కోర్టుని అంటారు. దేవుడు మనకి ఇచ్చిన న్యాయస్థానం ఇది. ఇది కోర్టు. నీకెవరైతే అన్యాయం చేస్తున్నారో, నేను ఎవరైతే బాధ పెడుతున్నారో, నేను ఎవరైతే అవమానిస్తున్నారో, నేను ఎవరైతే దూషిస్తున్నారో, నేను ఎవరైతే హేళన చేస్తున్నారో, దేవుని సన్నిధిలోకి వచ్చి నీ నీతి, నీ న్యాయాన్ని దేవునికి తెలియపరిచే స్థలం ఇది. ఇది జడ్జిమెంట్ ఇచ్చే స్థలం ఇది. ఇది న్యాయస్థానం. ఇది న్యాయాధిపతి మన దేవుడు. నీకు నాకు దేవుడు న్యాయాన్ని తీరుస్తాడు. ఈ న్యాయస్థానానికి ఎప్పుడు రావాలి? కోర్టుకు వెళ్ళాలి. నువ్వు ఎప్పుడు వెళ్తావు? 10 గంటల కాలం అక్కడ ఉండాలి అంటే ఎప్పుడు వెళ్తావు నువ్వు? ఏమో చెప్పదు. మాకు ఎప్పుడు అలాంటి లేదయ్యా, మేము ఎప్పుడు వెళ్ళలేదు. ఇది వాస్తవమే. నీవు కోర్టుకు వెళ్ళాలి, 10 గంటలకు అక్కడ ఉండాలి అంటే అర్ధగంట ముందే అక్కడ మనము ఉంటాం. ఎందుకు? అర్ధగంట ముందే ఉంటాం, కానీ 10 గంటల సమయం అని అంటుంది, కానీ నీకు 10 గంటల సమయం రాదు. 12 అవుతుందో, 1 గంట అవుతుందో, 3 అవుతుందో తెలియదు నీ పేరు వచ్చేసరికి. కానీ నువ్వు ఎప్పుడు వెళ్తావు? 10 గంటల కంటే అర్ధగంట ముందే వెళ్తావు. మరి న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన స్థలములోనికి నీకు న్యాయము తీర్చాలి అంటే ఈ స్థలములోనికి ఎప్పుడు రావాలి? నీవు 10 గంటలకు ప్రార్థన అంటే ఎన్ని గంటలకు వస్తాము మనము? చెప్పండి. న్యాయాధిపతి వచ్చి అక్కడ కూర్చొని ఉంటే నువ్వు ఏం చెప్తావో, నీ న్యాయం ఏమి తీర్చాలని ఆశతో ఎదురు చూస్తుంటే మనం ఎప్పుడు వస్తాం? న్యాయాధిపతికి న్యాయమైన వారముగా వస్తాం. అంతే కదండి? చెప్పండి. దేవుడిచ్చిన సమయాన్ని నువ్వు దొంగలించొద్దు.
నేను పాస్టర్ గారు అడిగాను, పాస్టర్ గారు నేను ఎన్ని గంటలకు రావాలి అంటే పాస్టర్ గారు అన్నారు, అయ్యా 10 గంటలకు స్టార్ట్ అవుతాను, నువ్వు 10:30కి ఇక్కడ ఉండాలి. ఎగ్జాక్ట్గా నేను 10:30కు నేను అడుగు పెట్టాను. ఎందుకు తెలుసా? నాకు ఇచ్చిన సమయం అది. మరి మీకు ఇచ్చిన సమయం పాస్టర్ గారు ఎన్ని గంటలకు చెప్పారు? 10కే. మరి 10 గంటలకు వచ్చామా? వచ్చిన వారు ధన్యులు. చాలా మంది అంటారు, అయ్యా నువ్వు ఎప్పుడు పని చేసినా వారి జీవితం దేవుడు ఒకే కొలత తీస్తాడని. తప్పది. సమయం సందర్భాన్ని బట్టి దేవుడు జీతాన్ని ఇస్తాడు. దేంట్లో? రక్షణ విషయంలోది. నీవు 10 సంవత్సరాల ముందు నమ్ముకున్నా, దేవుడి రాకడలో నువ్వు దేవుడిని నమ్ముకున్నా కానీ ఒకే జీతాన్ని ఇస్తాడు. దాన్ని కొలుచుకోవద్దు. ఆ మందిరానికి 10 గంటలకు పోయినప్పుడు ఒకటే, 10 గంటలకు పోయిన ఒకటే, ఆయన దీవెనిచ్చినప్పుడు పోయిన ఒకటే. లేబ్బా మందిరానికి ప్రజెంట్ చేసుకున్నాం కదా. తప్పది. నీకు న్యాయము తీర్చే దేవుడు నీ కుటుంబం పట్ల, నీ జీవితం పట్ల, నీకున్నటువంటి కష్టం పట్ల నీకు ఏమి కొరత ఉన్నదో దేవుడు దానికి న్యాయము తీర్చాలి అంటే నువ్వు టయానికి దేవుడి మందిరానికి రావాలి. ఇది ఏ స్థలం? న్యాయస్థలం. ఇది 3వది చూడండి, ఏ స్థలము? 25వ వచనం చదవండి. ఆకాశమందు నీవు విని నీ జనులైన ఇశ్రాయేలు చేసిన పాపమును క్షమించి వారిని వారి పితరులకును నీవిచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించుదువుగాక. చాలు. ఇది ఏ స్థలం అంటే పాపము క్షమించే స్థలం. ఇది ఏ స్థలం? ఇది పాపమును. ఎక్కడైనా బోర్డు పెడతారా? నీ పాపాలు క్షమించబడతాయి స్థలంలోకి వస్తే ఎక్కడ పెడతారా? ఎక్కడ చూసారా? కానీ మన దేవుడు పాపాన్ని క్షమించే దేవుడు. హల్లెలూయా. నువ్వు ఈ స్థలంలోకి వచ్చి నువ్వు చేసిన పాపాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ పాపాన్ని అయినా క్షమిస్తాడు. పాపమును క్షమించే స్థలం ఇది. దేవుని సన్నిధికి వస్తే చాలా మంది, అయ్యా నేను రాలేనయ్యా, నేను ఘోర పాపినయ్యా, నేను చాలా పాపం చేస్తున్నానయ్యా, నేను నీ మందిరంలోనికి రాలేనయ్యా అని చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ నువ్వు దేవుని మందిరంలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు చేసిన పాపాన్ని దేవుడు క్షమిస్తాడు. నీ పాపాన్ని క్షమించే స్థలం ఇది. ఫస్ట్ దేవునితో మాట్లాడేటువంటి స్థలం ఇది. 2వది న్యాయస్థానం ఇది. 3వది పాపమును క్షమించే స్థలం ఇది. 4వది చూడండి, నేను వాక్యాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాను. 26వ వచనం చదువుదాము. వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియకున్నప్పుడు వారి స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమ పెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగిన యెడల ఆకాశమందున్న నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులకు ఇశ్రాయేలు చేసిన పాపమును క్షమించి వారు నడవవలసిన మంచి మార్గం వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయుదు గాక. ఇది ఏది? వాతావరణ కేంద్రం. ఇదేంటి? లోకంలో వాతావరణ కేంద్రం ఉంది. ఎప్పుడు వర్షం వస్తుందంటే నువ్వు సెల్లు తీస్తావు, ఎప్పుడు పడుతుంది ఏమి అని. నువ్వు ఈరోజు వర్షం ఉందా లేదా అని నువ్వు వెతుకుతావు. కానీ నువ్వు దేవుని మందిరంకి వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు వాన కురిపించే దేవుడైనా. దాన్ని ఏమంటారంటే వాతావరణ కేంద్రం. నీకు ఎలాంటి వాతావరణం కావాలో నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే ఆ వాతావరణాన్ని దేవునికి తెలియజేస్తాడు. నీకు ఎలాంటి వాతావరణం కావాలి? తెగుళ్ళు వచ్చే వాతావరణమా? ఏ వాతావరణం? ఎండలు కాసే వాతావరణమా? లేదా వర్షాలు వచ్చే వాతావరణమా? తుఫాను కాసే వాతావరణమా? ఏ వాతావరణమో దేవుడు నీకు తెలియజేసేటువంటి ఈ వాతావరణ కేంద్రం ఇది. మనుషులు పెట్టిన వాతావరణ కేంద్రంలో అది తెలియవచ్చునేమో, అది తెలియవచ్చు, తెలియకపోవచ్చునేమో. కానీ నువ్వు దేవుని సన్నిధిలో అడుగు పెట్టి నువ్వు దేవునికి అడిగితే చక్కటి వాతావరణాన్ని దేవుడు నీకు
తెలియజేస్తాడు ఆయన. అందుకే ఇదే స్థలం వాతావరణ కేంద్రం. దేవుడు ఎంత అద్భుతమైన మందిరంలో ఉన్నటువంటి విలువలను దేవుడు తెలియజేస్తున్న ఆలోచన చేయాలి. నువ్వు కొట్లాడుకొని కోట్లు చుట్టూ తిరుగుతావు, కానీ దేవుని మందిరానికి అయితే రావు. ఆ ఎమ్మెల్యేకి డబ్బు పోస్తావు, ఈ ఎంపీకి డబ్బు వేస్తావు, ఇంకో దానికి ఏదేదో రికమెండేషన్ పెడతావు, కానీ దేవుని మందిరంలో కూర్చున్న ప్రార్థన చేయవు. దేవా నాకు న్యాయం తీర్చాలి, మా న్యాయాధిపతి నువ్వైనా ప్రార్థన చేయవు. ఆలోచన చేయండి. చాలా మంది అంటారు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ప్రార్థిస్తుంటారో మరి మధ్యనే ఉంటానయ్యా. ఏం లే మందిరం కూడా ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను. చాలా తప్పండి. ఇది పరిశుద్ధ మందిరం, దేవుడు కోరుకున్న స్థలం ఇది, దేవుడు నివసించే స్థలం ఇది. అందుకే మందిరాలు కట్టబడుతూ ఉన్నాయి. ఎందుకు తెలుసా? ఆయన నివసించేదానికి, ఆయన మీతో మాట్లాడేదానికి, ఆయన ప్రజలందరికీ న్యాయము తీర్చేదానికి, ఆయన ప్రజలందరి యొక్క పాపాలు క్షమించడానికి, ఆయన చక్కటి ఈ లోకములో కావలసిన వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించడానికి ఒక మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా చూడండి 28వ వచనం చదవండి. ఏ బాధ గాని ఏ రోగము గాని వచ్చినప్పుడు ఎవడైనను ఇశ్రాయేలులకు నీ జనులందరూ కలిసిన నొప్పి గాని కష్టము గాని అనుభవించుచు ఈ మందిరం తట్టు చేతులు చాపి చేయి విన్నపములన్నీ ప్రార్థనలన్నీ నీ నివాస స్థలమైన ఆకాశం నుండి నీవు ఆలకించి క్షమించి నీవు మా పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలమంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గం నడుచున్నట్లు వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్టు ప్రతిఫలమును దయచేదుగాక. నీవు ఒక్కడవే మానవుల హృదయము ఎరిగిన వాడు కదా, మరియు నీ జనులైన ఇశ్రాయేలు సంబంధులు కాని అన్యుల నీ ఘనమైన నామమును గుర్చి నీ బాహుబలమును గుర్చి చాచిన చేతులను గుర్చి వినిన వారై దూరదేశం నుండి వచ్చి నీ మందిరం తట్టు తిరిగి నీ విన్నపము చేసినప్పుడు నీ నివాసము ఆకాశం నుండి నీవు వారి ప్రార్థన అంగీకరించి నీ జనులకు ఇశ్రాయేలును తెలుసుకున్నట్లు భూజనులందరూ నీ నామమును తెలుసుకుని నీ యందు భయభక్తులకి నీ కట్టిన ఈ మందిరమును నీ పేరు పెట్టబడిన ఆ అన్యులు నీకు మొదలుపెట్టిన దానిని నువ్వు దయచేయుగాక. చాలండి. ఈ మందిరము దేని కొరకు ఏర్పాటు చేయబడిందంటే నీకున్న కష్టాన్ని తొలగించడానికి, నీకున్న బాధ తొలగించడానికి, నీకున్న అవమానం తొలగించడానికి. అంత మాత్రమే కాదు, నీకు కలిగిన రోగాన్ని, అందుకే దీనిని ఏమంటారంటే స్వస్థత ఎక్కడ కలుగుతుంది? రోగం కలిగితే ఎక్కడ పోతావు మనకు? ఇది ఏ స్థలం? ఇది హాస్పిటల్. ఏ హాస్పిటల్? ఏ హాస్పిటల్ చెప్పండి. మనం ఏ హాస్పిటల్ వెళ్తామంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే దాన్ని పరిగెడతాం. దానికంటే ఇదొక హాస్పిటల్. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నీ బాధను, నీ కలిగిన రోగాన్ని వైద్యులకి అటు చెప్తావో కదా, అటొచ్చి ప్రభు సన్నిధిని చెప్పగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ మొర ఆలకించి నేను స్వస్థపరుస్తాడాయన, నీ బాధను తీసివేస్తాడాయన, నీ కష్టాన్ని తొలగిస్తాడాయన, నీ చింతన తొలగిస్తాడాయన. నీకున్న యావత్ యొక్క దేనికోసమైతే దిగులు పడి నశించి కృషించిపోతున్నావో దానంతటి తొలగించే స్థలం ఇది. ఎంత గొప్ప స్థలం ఇది! ఇది దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి హాస్పిటల్. నీ కొరకు నీ బాధను, నీ దుఃఖమును, నీ అవమానాన్ని కొట్టివేసే స్థలం ఇది. దేవుని సన్నిధిని ప్రార్థిస్తే
ఎంత అద్భుతమైన స్థలము తెలిసేది. దీన్ని ఎవ్వరూ గ్రహించరు. రోగం వస్తే పరిగెడతాం, ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం, దేవునైనా పక్కన పెడతాం, ఏదేదో చేస్తాం, కానీ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన మాత్రం చేయం. దేవుడు అంటున్నాడు, రండి దేవుని సన్నిధిలో కూర్చోండి, ప్రార్థన చేయండి, నీ రోగాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు, నీ కష్టాన్ని దేవుడు తీరుస్తాడు, నీ బాధను దేవుడు తీరుస్తాడు, నీ అవమానాన్ని దేవుడు కొట్టివేస్తాడు, నీ ఆలోచన యావత్తు దేవుడు సఫలపరుస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఈ దేవాలయం, ఈ మందిరం, దేవుని చే కట్టబడిన ఈ మందిరం 5 సంవత్సరాలు దేవుడు పూర్తి చేసి 6వ సంవత్సరం దేవుడు నడిపించాడు. ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసమే. దేవుని సేవకుల ద్వారా ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ స్థలం. ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆశతో వచ్చారో ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు. ఇంకా చూడండి ఈ మందిరం ఏంటో చూడండి. 34 వచనం చదవండి. నీ జనులు నీవు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధము చేయటకై బయలుదేరిని ఉద్దేశించి నీవు కోరుకొనిన ఈ పట్టణము తట్టు నీ నామమునకు నేను కట్టించిన ఈ మందిరం తట్టు తిరిగి విన్నపము చేసినట్లా ఆకాశం నుండి నీవు వారి విన్నపము ప్రార్థన ఆలకించి వారి కార్యమును. ఎవరైనా నీ మీదకి యుద్ధం చేయనొస్తారు, కొట్టను వస్తారనుకో, నువ్వు ఎక్కడికి పరిగెడతావు? నేను కొడుతున్నానని చంపుతున్నాను, ఎక్కడికి పోతావు? చెప్పండి అమ్మా, ఎక్కడికి పోతావమ్మా? పోలీస్ స్టేషన్ పోతావు, పోలీస్ స్టేషన్ వెళ్తావు. నీ పక్కింటి వారు ఒకరు నీ భూమి మీద తగాద పడి నిన్ను కొడుతూ నేను నీ మీదకి ఇంకా ఏదేదో చేయాలని వస్తే అక్కడ ఎవరు ఉండరు. ఎవరి దగ్గర వెళ్తావు? ఈ లోక రక్ష పట్టుకులు ఉన్నారు మనకు. ఎవరు? ఈ పరిధి ఏది? అట్లూరు పోలీస్ స్టేషన్. అక్కడికి వెళ్ళెడతాం. ఎస్ఐ గారు ఏమంటే ఇదిగో వాళ్ళని కొడుతున్నారయ్యా, ఇదిగో నన్ను చంపుతారయ్యా, ఇదిగో ఎన్ని విన్నపాలను తెలియజేస్తావో. అబ్బా, ఇంగ్లీష్ ఉన్నది లేని కూడా కలిపి చెప్తావు. చెప్తావా? చెప్తాం. ఇక నిన్ను ఎవరైనా ప్రోత్సహించడితే జాకెట్ దించుకోలేను, షర్ట్ దించుకోలేను, ఇంకోటి దించుకుంటే ఖచ్చితంగా చేయాలి. ఎందుకు? వాళ్ళని ఎట్టోగా అక్కడ పెట్టించాలి. ఇది ఏంటి అంటే శత్రు సైన్యం, నిన్ను హింసించేవారు, నిన్ను కొట్టేవారు, నిన్ను అవమానపరిచారు, ఎవరైనా కానీ వారిని తప్పించబడాలంటే నీవు దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి విన్నవించుకోవాలి. ఇది పోలీస్ స్టేషన్. ఇది ఒక చెప్పండి, ఇదేంటిది? పోలీస్ స్టేషన్. ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి పోలీస్ స్టేషన్. ఇక్కడ ఎస్ఐ ఉంటాడు, ఇంకో సిఐ ఉంటాడు, ఇంకొక పెద్ద ఎస్పీ ఉంటాడు, డిఎస్పీ ఉంటాడు, అందరూ ఉంటారు. వారందరినీ సృష్టించిన సృష్టికర్త ఆయన ఏమన్నా తెలియదు. ఆయనే ద్వారాలు తెరుస్తాడు, నీ శత్రువు భయం నుండి రక్షిస్తాడు, నిన్ను హింసించే వారిని క్షమిస్తాడు, నిన్ను అవమానం చేసే వారిని నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు. ఆయన ఎప్పుడంటే దేవుని సన్నిధికి వచ్చి నీకున్న ఆ హింసను బట్టి, ఆ కష్టాన్ని బట్టి, ఆ బాధను బట్టి, ఆ శత్రు భయం నుండి నువ్వు తప్పించబడాలంటే దేవుని మందిరానికి వచ్చి నువ్వు దేవునికి విన్నవించాలి. ఏదంటే ఇది పోలీస్ స్టేషన్. దేవుని చేత ఏర్పాటు చేయబడిన పోలీస్ స్టేషన్. ఎన్ని ఉన్నాయండి? నువ్వు కోరుకున్నవని లోకంలో ఉన్న వాటిని కూడా దేవుడు ఇక్కడ ఒకే స్థలం ముందు పెట్టాడు. దానినే ఇది పరిశుద్ధమైన స్థలం, దేవుడు నివసించే స్థలం. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త, కోట్లాది కోట్ల దేవదూతల చేత నిత్యము ఆరాధించబడుతున్న మన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన పదవులతో పొగడబడుతున్న మన దేవుడు నీతికి న్యాయమైన వాడు, ఆయన న్యాయాధిపతి అయిన అలాంటి దేవుడు, వైద్యుల కన్నా పరమ వైద్యుడు. ఆయన నీకున్న కష్టం, నీకున్న వ్యాధి, నీకున్న బాధ, నీకున్న చింత అన్ని తొలగించటకు సమర్థుడైన ఆయన సన్నిధిలోనికి వచ్చి నువ్వేం చేయాలి? అంతటి మహాదేవాలయం అండి ఇది. దేవుడు కోరుకున్న స్థలం ఇది. ఇందులో ఉన్న రహస్యం మనకేమి తెలియదు. ఏదో వస్తున్నామమ్మా పోతున్నామా, బైబిల్ సంకల్పం పెట్టుకుని వస్తున్నామమ్మా పోతున్నాం, పాస్టర్ దగ్గర ప్రార్థన చేసుకున్నా పోతున్నాం.
దీని విలువలను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని విడిచిపెట్టాము. ఏ రికమెండేషన్ అవసరం లేదు నీకు. దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయించాలి. దేవుడు నీ జీవితంలో అద్భుతమైన చేస్తాడు. ఇంకా చూడండి 39వ వచనం. నా దేవా, ఈ స్థలమందు చేయబడు విన్నపము నీ కనుదృష్టి ఉంచుదువుగాక, నీ చెవులు దానిని ఆలకించునుగాక. నా దేవా యెహోవా, బలమును కాధారమగు నీ మందస్సును దృష్టించి లెమ్ము. నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకుందురుగాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుదురుగాక. ఇది ఏ స్థలము అంటే నీకు సంతోషమునిచ్చే స్థలం ఇది. చాలా మంది సంతోషం కావాలంటే బార్లలో, రెస్టారెంట్లలో, అక్కడెక్కడ కూర్చొని సినిమాలలో కూర్చొని షికార్లు చేస్తుంటారు సంతోషమని. అది ఆ స్థలం కాదది. దేవుడిచ్చే సంతోషకరమైన స్థలం ఇది. నీకు సంతోషం కావాలి అంటే, నీ కుటుంబంలో సంతోషం కావాలంటే, నీ భర్తలో సంతోషం కావాలంటే, నీ బిడ్డలో సంతోషం కావాలంటే, నీ జీవితంలో సంతోషం కావాలంటే దేవుని యొక్క మందిరంలోకి వచ్చి ఆ సంతోషాన్ని పొందుకోవాలి. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నా దేవా ఎప్పుడైనా నన్ను విడువలేదు యేసయ్యా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదైనా. ఈ లోకంలో నువ్వు చేసే పాపను బట్టి దూరంగా పారిపోతే నిన్ను విడిచిపెట్టడు. నువ్వు ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడినా, ఎక్కడ నడిచినా ఆయన నీతో ఉండే దేవుడైనా, నిన్ను నడిపించే దేవుడైనా, నిన్ను పోషించే దేవుడైనా, నిన్ను సంరక్షించే దేవుడైనా, అలాంటి దేవుని యొక్క ఆ నిలయంలోనికి రాలేక దూరంగా పారిపోతున్నావంటే నీ వెనకుండే నిన్ను తప్పిస్తున్నాడు ఆయన అన్ని ప్రమాదం నుండి. నీ చింతలు, నీ బాధలు, నీకున్న అవమానాలు, నీకున్న కష్టాలు తొలగించడానికైనా ఏర్పాటు చేయబడిన స్థలములో ఏం చేయాలి? పరిగెత్తుకొని రావాలి. ఆయన నీకు తోడై ఉన్నాడు కనుక నువ్వు దేనికి భయపడవు. ఆయన దుడ్డుకరాని దండము నిన్ను ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది. అందుకే ప్రేమ వల్ల ఇది ఎలాంటి స్థలము అంటే నీకు సంతోషం ఇచ్చే స్థలం ఇది. చివరికి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను, ఇతరమైన బలులను దహించును. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. హల్లెలూయా. ఇది దేవుని తేజస్సు నిలిచే స్థలం. ఇది దేవుని తేజస్సు నిలిచే స్థలం. ఆ తేజస్సులను అడుగు పెడితే ఆయన తేజస్సు నీ మీద కూడా ప్రకాశింపచేస్తాడు ఆయన. అందుకే ఇప్పుడు చదవని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చాలా విలువైన మాట అది. సహోదరి సహోదరుడా, ఈ మందిర వార్షికోత్సవం వచ్చినటువంటి మనందరం కూడా దేవుని మందిరము యొక్క విలువలను జ్ఞాపకం చేసుకుంటున్నావు. 5వ అధ్యాయం 1వ వచనం, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. జాగ్రత్త. ఇది దేవుని ఆలయం, ఇది దేవుడు నివసించే స్థలం, ఇది దేవుడు మాట్లాడే స్థలం, ఇది దేవుడు స్వస్థపరిచే స్థలం, ఇది దేవుడు న్యాయం తీర్చే స్థలం, ఇది దేవుడు చింత బాధ అన్నింటినీ తొలగించే స్థలం, ఇది నీ విన్నపములు ఆలకించి నీ శత్రు భయం నుండి రక్షించే స్థలం ఇది.
చేస్తున్న నీవు నీ ప్రవర్తన ఏమై ఉండాలి? జాగ్రత్తగా చూసుకున్నాము. జాగ్రత్త. దేవుని మందిరములోకి వచ్చినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. కింద చదువుమా. నువ్వు దేవుని సన్నిధిని ఆలోచనగా నీ హృదయమందు జాగ్రత్త. నీవు దేవుని సన్నిధిలో అనాలోచన పలకవద్దు. నీ హృదయాన్ని జాగ్రత్త పెట్టుకో. నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. విస్తారమైన పనిబాటలు స్వప్నము పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకు. ఇక్కడ ఆపండి. దేవుని మందిరంలో మనం మొక్కుబడి చేసుకుంటాం. ఎంతమంది చేసుకున్నారు మొక్కుబడి? దేవుని స్తోత్రం. మొక్కుబడి చెల్లించారా? మరి చెల్లించారా? ఏమ్మా, దేవునికి మొక్కుబడి చేసుకుంటే దాన్ని ఖచ్చితంగా మనము చెల్లించాలి. నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఎందుకు అంటే వాస్తవం చెప్పాలి. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చాలా పూరిపాక గుడిసె. ఆయన 3 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టాడు. దేనికి పాస్టర్ గారు అంటే, నేను మందిరం కట్టుకోవాలయ్యా. చాలా మంది మాట ఇచ్చి వెనక్కి వెళ్ళిపోయారట. చివరి రోజు నాదే ఆ మీటింగు, ఉపవాస ప్రార్థన చివరి రోజు, చివరి రాత్రి. ఆ రాత్రి నన్ను అక్కడ పిలిచారు. ఏం వాక్యం చెప్పాలి అంటే, అయ్యా నీ మందిరం కట్టుకోవాలి, మరి ఆ మందిరం కొరకు ఉపవాస ప్రార్థనలు పెట్టాము, ఇది ముగింపు ప్రార్థన అని పెట్టారు. ప్రేమ ఎందుకు మాట్లాడుతున్న ప్రేమను మాట్లాడారా? దేవుడు ఆత్మ కనుక ఆయన అందరితో మాట్లాడతాడు. ఒకరితో కదా, అందరితో మాట్లాడతాడు. మరి ఆ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత వాక్యం అంతా అయిపోయింది. దాదాపు ఒక 35 మంది పాస్టర్లు కూర్చో ఉన్నారు. చాలా మంది విశ్వాసులు ఫుల్ అయిపోయారు. అంత అన్యులే. ఆ వాక్యము అయిపోగానే ఒక్కొక్కరు వచ్చి ఏడుస్తూ ఉంగరాలు తీస్తున్నారు. అంటే మిమ్మల్ని ఏమని కాదమ్మా, అంటే నేను ఎందుకు అంటే వచ్చి వాళ్ళు అక్కడ వేస్తూ ఉన్నారు. వేసిన తర్వాత ప్రార్థన చేయించుకుంటున్నారు. నేనమ్మా, ఎందుకు అవి అక్కడ వేసి మీ భర్త చేత కొట్టించుకుంటారు? ఎందుకు తల్లి? మీరు ఆలోచన చేసుకోండి, ఆవేశపడద్దండి. ఆలోచన చేసుకోండి. దేని కొరకు వేస్తున్నారంటే, అయ్యా మేము మందిరం కొరకు అది చేయాలనుకున్నాం, ఇది చేయాలనుకున్నాం, ఇదిగో మేము ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం, ఇదిగో ఇది వేస్తున్నాం, నాకున్నది ఇదే. ఒక్కసారి ఆలోచన చేసుకోకండి. నా భర్త పర్మిషన్ తీసుకుని నేను వేస్తున్నాను. అయ్యా ఎంతమంది అంటే ఏడుస్తున్నారు. ఇంకా వాళ్ళు అంటే విశ్వాసాన్ని పక్కన పెట్టండి. పాస్టర్లు పాస్టర్లు ఎవరైనా కానుక వెళ్ళి చాలా మంది బయటకు వెళ్ళిపోతారు. కానుకలు వేరు, మీకు తెలిసిన తెలియదు. కొంతమంది పాస్టర్లు వేస్తారు కానీ కొంతమంది వేరు. సెల్ ఫోన్ ఇచ్చినట్టు బయటకు యాక్షన్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అక్కడ కూర్చున్న 30 మంది పాస్టర్లు ఏం చేసి తెలుసా? వాళ్ళ జోబులు తీసి మొత్తం మొలకరిస్తూ ఉన్నారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఈ పాస్టర్ అంతా అయిపోయిన తర్వాత నేను ప్రార్థన చేసి అంతా క్లోజ్ చేసి ఇంటికి వచ్చాను. ఆయన ఫోన్ చేసి ఏడుస్తూ ఉన్నారు, పాస్టర్ గారు దేవుడు అద్భుతం జరిగించాడు. దేవుడు నీ ద్వారా అనేక మంది కనుమ నేత్రాలు తెలియచేసి వాళ్ళు చేసుకున్న మొక్కుబడి చెల్లించారు పాస్టర్ గారు. మా ఇంటికి మాట్లాడుతుంటే ఆవేశం, ఆక్రందన కాదు. నువ్వు ఏదో ఒక మొక్కుబడి దేవుడికి చేసుకుని ఉంటావు. దాన్ని నువ్వు చెల్లించకపోతే దేవుని యొక్క ఆ ఉగ్రతను నువ్వు ఖచ్చితంగా అనుభవించాల్సిందే. నీవు చేసుకున్న మొక్కుబడి నువ్వు చెల్లించలేదనుకో, ఇంకంతే. నేను మొక్కుబడి చేసుకున్నా, నేను చెప్తాను యథార్థంగా. నాకు 3 కొడుకులు చనిపోయారు. 3 కొడుకులు చనిపోతే ప్రభా, నేను 1999-98 బైబిల్ ట్రైనింగ్ అయిపోయింది. ఉన్న పెట్లు రవిచంద్రబాబు అన్న నేను ఇద్దరం కలిసి అంటే 1999-98 ఆ సంవత్సరాలు ఇద్దరం బైబిల్ ట్రైనింగ్ అయిపోయింది. నేను ఇంటికి వచ్చి బైబిల్ ట్రైనింగ్ అయిపోతే ఏం చేయాలి? సేవ చేయాలి. సేవ చేయకుండా ఆటో కొని డబ్బు సంపాదిస్తాను బాగా.
డబ్బు సంపాదిస్తుంటే 2002లో వివాహం అయింది నాకు. నా మేనమామ కూతుర్ని చేసుకున్న తర్వాత బాగా హ్యాపీగా గడిచిపోతా ఉంది. డబ్బు సంపాదిస్తున్న బాగా. 2003వ సంవత్సరంలో ఆమె గర్భవతి అయింది. కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టాడని గ్రాండ్గా ఫంక్షన్ చేయాలి. అప్పట్లో 50,000 పెట్టి ఫంక్షన్ చేశాను. 2003లో 50,000 పెట్టి గ్రాండ్గా అందరినీ పిలిచి ఫంక్షన్ చేశాను. 3వ నెలకే ఆ అబ్బాయికి ఇక్కడ గడ్డలు ఏర్పడ్డాయి, లివర్ గడ్డలు. డాక్టర్ దగ్గర తీసుకుపోతే ఆయన అన్నాడు, ఇది లక్షల్లో ఒకరికి వస్తుంది జబ్బు అన్నాడు. ఇది అబ్బాయి బతకడం కూడా కష్టం అన్నాడు. 1.5 సంవత్సరం ఉన్నాడు అబ్బాయి, చనిపోయాడు. తిరిగి మళ్ళీ గర్భవతి, మళ్ళీ కుమారుడు పుట్టాడు. సేమ్ ఆ అబ్బాయికి డాక్టర్ సేమ్ జబ్బు. ఆయన అంటే ఇంకా పుడితే నీకు ఎట్లా పిల్లలు పుడతారా, నీకు వద్దు అన్నాడు డాక్టర్. ఆ అబ్బాయి నెల్లూరు, కర్నూలు, చెన్నై బేబీ హాస్పిటల్స్, ఎన్ని హాస్పిటల్ తిప్పినాం, చాలా హాస్పిటల్, చాలా ఖర్చు అయిపోయింది. ఇంకెట్టంటే అంత ఖర్చు. ఆటోలు అమ్ముకున్నా, ఇంకా అప్పులు చేసినా భయంకరంగా. ఆ అబ్బాయి 9 నెలలు ఉండి చనిపోయాడు. 2006వ సంవత్సరంలో తీర్మానం చేసుకున్నాను. DGS దినకరన్ దగ్గరికి వెళ్తే ఆయన హెచ్చరించిన మాట ఏంటి తెలుసా? నువ్వు చేసిన పని ఏంటి, నువ్వు చేసే పని ఏంటి? నువ్వు అందరికీ ప్రార్థన చేస్తావు, అందరికీ స్వస్థత కలుగుతుంది, కానీ ఆ స్వస్థత వాళ్ళు కలిగినటువంటి ఆ శాపం నీ బిడ్డలు కలుగుతుందని హెచ్చరించాడు. అక్కడ ఆ మాట చెప్పి ఇంటికి వచ్చాడు. మా ఆత్మీయ తండ్రి కృపావరం గారు కూడా అదే మాట అన్నాడు. సేమ్ ఆయన చెప్పలేక నేను ఆయన ప్రార్థన చేయదన్నాడు. విజయ్, నువ్వు చేసే ప్రార్థన అందరికీ బాగానే కలుగుతుంది, కానీ అది నీకు శాపంగా మారుతుంది. నువ్వు చేసిన పని ఏంటి, నువ్వు చేసే పని ఏంటి? 2006వ సంవత్సరంలో నందల అధ్యక్ష ఖండ మండపం CSIకు నేను ఎవాంజలిస్ట్గా వెళ్ళాను. అక్కడ తీర్మానం చేసుకున్న, ప్రభువా నాకు 2 కుమారులు ఇచ్చావు, నా జీవితం అంతా పాడైపోయింది. ఆటోలో యాక్సిడెంట్ అయ్యి ఇండ్లు కాలిపోయింది, నేనంతా పాడైపోయాను. నా భార్య